నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది కార్యకర్తలకు ఓ భరోసా కలిగిస్తుంది. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. గ్రామాలలో సమస్యలను ఉంగుటూరు మండల సర్వసభ్య సమావేశంలో లేవనెత్తిన ప్రజాప్రతినిధులు చెత్త నుండి తయారు చేస్తున్న కంపోస్టును మార్కెటింగ్ చేసే సౌకర్యాలను కల్పించాలని డిమాండ్. కన్నుల పండుగగా భారీ బాణాసంచా మధ్య జరిగిన పెంటపాడులోని గౌరమ్మ తెప్పోత్సవం వీక్షించడానికి భారీగా వచ్చిన ప్రజలు. శరవేగంగా జరుగుతున్న తాడేల్పూడెం జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనులు. మహిళల రక్షణే ధ్యేయంగా శక్తి యాప్లో టీములు పనిచేస్తాయి. భీమడోలు ఎస్ఐ సుధాకర్. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు భరోసా లాంటిదని తెలుగుదేశం పార్టీ తాడేపూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్డులను స్థానిక 1వ వార్డు గణేష్ నగర్లో టీడీపీ సీనియర్ నాయకులు కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో కార్యకర్తలకు మంగళవారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ హాజరయ్యారు. ఆయన చేతుల మీదుగా కార్యకర్తలకు సభ్యత్వ నమోదు కార్డులను అందించారు. 5 లక్షల ఉచిత ప్రమాద ఇన్సూరెన్స్ కవర్ అవుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పాతూరు రాంప్రసాద్ చౌదరి, 1వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ రావాడ ప్రసాద్ రెడ్డి, పెన్నింటి దుర్గారావు, పవన్, పసుపులేటి కనకారావు, సలాది ప్రసాద్, బైరెడ్డి కొండయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా 1వ వార్డులో 456 సభ్యత్వాలు చేయించడం జరిగింది. ఇది భారీ ఎత్తున చేయించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఎస్సీ బీసీ మైనార్టీ సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో కృషి చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ యాక్సిడెంట్ పాలసీ అన్నది తీసుకోవడం అనేది చాలా మంచిది. ఈవేళ 100 రూపాయల సభ్యత్వం కడితే యాక్సిడెంట్ పాలసీలో కనుక ఎవరైనా ఇబ్బంది పడితే 5 లక్షల రూపాయలు వాళ్ళకి మరి పార్టీ ఇచ్చే పరిస్థితి. ఎందుకంటే అది మనం కనవన్నీ చేయాలి. ఈ మధ్యన కొంతమంది పాము కాటు బారి పడినోళ్ళు పోస్ట్ మార్టం చేయించుకుంటాకి ఏదో ఇబ్బంది పడి అలాగా వదిలేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎవరైనా ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ముందు ఎందుకు మాకు అనుకుంటారో తర్వాత బాధపడతారు. స్థితిగతులు అలా ఉంటాయి. కానీ ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఆలోచించి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతో టైప్ అయ్యి మరి ఆ పథకాన్ని ప్రవేశపెట్టబోతుంది. మొన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేటప్పటికి ఒక 3-4 నెలలు పట్టవచ్చు. కానీ చాలా మంచి ఆలోచనతోటి ముందుకెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో చంద్రన్న బీమా ఉండేది. ఆ చంద్రన్న బీమా ఉన్నప్పుడు ఎవరైనా మనిషి సాధారణ మరణం అయినా సరే 2 లక్షల రూపాయలు వాళ్ళకి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది. ఆ పథకాన్ని గత 5 ఏళ్ళలో తీసేయడం జరిగింది. మరి ఇప్పుడు మరి 2 లక్షలు కాదు 25 లక్షలు చేయాలన్న తలంపు మరి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఉండడంతో అది ఏదైతే ఒక వ్యక్తి ఆ కుటుంబంలో కనుక దూరం అయితే వెనకాల ఉన్న మిగతా కుటుంబ సభ్యులు ఎవరో కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ కుటుంబ ఆలంబనకి పనికొచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి మరి ప్రధానమంత్రి మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాకే మరి ముందు ఉంటున్నారని చెప్పి తెలియజేస్తూ 2024-2025 సంవత్సరాలకు గాను
తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును ఈ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగింది. ముఖ్యంగా 1,000 మంది పైగా 100 రూపాయలు కట్టి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఏ రోజు సభ్యత్వం తీసుకున్న అందరికీ కూడా కార్డులు పంపిణీ, ఈ విధంగా క్రియాశీలక సభ్యులందరికీ కూడా ఈ విధంగా కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని పూర్వం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం అనేది ఫస్ట్ నుంచి కూడా ఆనవాయితీగా వస్తుంది. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు సాధారణ సభ్యత్వం 2 రూపాయలు, క్రియాశీలక సభ్యత్వం 5 రూపాయల నుంచి ఇవాళ మొత్తం అందరికీ కూడా క్రియాశీలక సభ్యులుగానే ఉండాలనే యొక్క తలపుతో లోకేష్ బాబు గారి నాయకత్వంలో 100 రూపాయల సభ్యత్వం ఉంటే తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ప్రమాదం సోషల్తో మరణిస్తే వారికి 5 లక్షల ప్రమాద బీమా ఇచ్చే కార్యక్రమాలు తీసుకోవడంతో పాటు ఎన్నో తెలుగుదేశం పార్టీ పరంగా ఎన్నో రాయితీలు ఇచ్చే కార్యక్రమాలు కూడా లోకేష్ బాబు గారు తీసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలతో పాటు బీసీ, ఎస్సీ, అన్ని సామాజిక వర్గాల ప్రజలు కూడా సభ్యత్వ నమోదు తీసుకుని ముందుకు రావడం సంతోషంగా ఉందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదులో పాల్గొని అత్యధికమైన సభ్యత్వం తీసుకోవడం ద్వారా రాష్ట్ర స్థాయిలో మనందరం గౌరవించబడాలని కోరుతున్నాం. సభ్యత్వం తీసుకోబాబు అనే పార్టీలు ఉన్నాయి, కానీ మాకు చేయండి అనే మన తెలుగుదేశం పార్టీలోనే మహిళలు అత్యధిక స్థాయిలో ఉండడం, అలాగే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఈ సభ్యత్వం నమోదు కావడం కూడా గొప్ప విశేషం. అది పైగా ఇందులో చాలామంది సభ్యత్వ నమోదులో అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అలాగే ఇందులో 1వ వార్డులో మేము 456, 454 చేయించడం జరిగింది. దానికి వెంజువలే 2 కూడా 91, 2 బూత్తుల్లో కూడా రావడం జరిగింది. ఈరోజే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఇంత చక్కగా సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొన్నందుకు మహిళలు ఇక్కడ రావడం అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రామాలలో సంపద తయారీ కేంద్రాల్లో చెత్త నుండి తయారు చేస్తున్న కంపోస్టు ఎరువులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తేనే నిజమైన సంపద అని చేబ్రోలు సర్పంచి రాందే లక్ష్మీ సునీత పేర్కొన్నారు. ఉంగుటూరు మండలం సర్వసభ్య సమావేశం ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి అధ్యక్షతన మంగళవారం ఎంపీడీఓ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో చేబ్రోలు సర్పంచ్ రాందే లక్ష్మీ సునీత మాట్లాడుతూ చెత్త నుండి కంపోస్టు తయారీకి చాలా ఖర్చు అవుతుందన్నారు. ఆ ఎరువును ఎవరో కొనుక్కుంటే పంచాయతీలకు ఎలా ఆదాయం వస్తుందని ప్రశ్నించారు. దీనికి ప్రత్యామ్నాయంగా ఉద్యానవన వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పొలాల్లో ఈ కంపోస్టు ఎరువును వాడేలా చైతన్యం చేయాలని విజ్ఞప్తి చేశారు. డ్వాక్రా మహిళలకు వెలుగు శాఖ ద్వారా అందే పథకాలను వివరించడంలో పలువురు యానిమేటర్లు తాత్పర్యం చేస్తున్నారని చేబ్రోలు నారాయణపురం సర్పంచులు లక్ష్మీ సునీత, దొడ్ల అలకనందలు సభలో ఆరోపించారు. దీనిపై వెలుగు ఏపీఎం ప్రభావతి మాట్లాడుతూ సర్పంచులు యానిమేటర్లతో సమావేశాన్ని నిర్వహించి సమస్య పరిష్కరిస్తానన్నారు. తహసీల్దార్ పూర్ణ చంద్రరావు మాట్లాడుతూ కొత్తగా రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం అనుమతి రాగానే పరిశీలించి ఇస్తామన్నారు. వైస్ ఎంపీపీ సింగిరెడ్డి సూర్యనారాయణ, జడ్పీటీసీ కోరిపల్లి జయలక్ష్మి, ఎంపీటీసీలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పంచాయతీల్లో చెరువులు మరి చాలా ఉన్నాయి. ఆ ఇరిగేషన్ చెరువులు అయి ఉండొచ్చు, పంచాయతీ చెరువులు అయి ఉండొచ్చు. ఆ చెరువులన్నీ కూడా మరి ఒకసారి మీ పరిధిలో ఉన్న సర్వేర్ గారి ద్వారా సర్వే చేయించి అవి ఏమి కూడా ఆక్రమణ గురి కాకుండా చర్యలు తీసుకోమని గౌరవ శాసనసభ్యులు వారు తెలియజేస్తున్నారు. అలాగే వాటి మీద ఏమైనా ఆక్రమణ ఉంటే కనుక మరి ప్రొసీజర్ ప్రకారం ఆ చెరువులన్నిటి మీద కూడా ఆక్రమణ తొలగించడానికి చర్యలు తీసుకోమని 2వ పాయింట్ కింద చెప్పడం జరిగింది. 3వ పాయింట్ కింద చాలా చెరువుల్లో మరి పంచాయతీకి ఆదాయం రావాల్సినంత రావడం లేదనేది కూడా, అయితే కొన్ని సాంకేతిక కారణాలు, అక్కడ ఉన్న రాజకీయ కారణాల వల్ల మరి పాటలు సకాలంలో నిర్వహించలేకపోవడం, అలాగే నిర్వహించిన వారి నుంచి మరి మనకు రావాల్సిన పంచాయతీకి రావాల్సిన ఆదాయాన్ని ప్రాపర్గా రప్పించకపోవడం వలన పంచాయతీలు నష్టపోతున్నాయి. తద్వారా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఈ మంచినీటి సమస్యను పరిష్కరించడానికి కావాల్సిన నిధులు లభ్యత లేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీకు రావాల్సిన ఆదాయాన్ని మీరు మరి పక్కాగా ప్లాన్ చేసుకుని ఆయా పంచాయతీల్లో ఉన్న చెరువులన్నింటినీ ఒకసారి సర్వే చేయించి ఆక్రమణగా తొలగించి మరి డిఎల్పిఓ గారి అనుమతితో, డిపిఓ గారి అనుమతితో బహిరంగంగా వేలంపాట్లు పెట్టి పంచాయతీల ఆదాయం పెంపొందించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు వారు తెలియజేస్తున్నారు. మన గ్రామాల్లో ఏమైనా వాటర్కి సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటే వేసవికాలం సందర్భంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మా దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్య చేపట్టి మీకు మంచినీరు అందించే విధంగా మేము ప్రయత్నిస్తాము. కాబట్టి మీరు అందరూ కూడా మనకి ఈ వేసవికాలంలో వాటర్కి చాలా
శ్రద్ధ తీసుకోవాలి, సర్పంచ్లు ఎంపీటీసీలు కూడా. అలాగే ఇంకేమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే మండల పరిషత్ దృష్టి తీసుకొస్తారని ఆశిస్తున్నాను. మేజర్ పంచాయతీ అనేటప్పటికీ ఆదాయం ఎక్కువ వస్తుంది అని అనుకుంటారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక స్టేజ్ నుంచి అన్నీ చూసుకుంటూ వచ్చేవాళ్ళే కాబట్టి ఎవరికి చెప్పనవసరం లేదు. మేజర్ పంచాయతీ అంటే ఆదాయం ఎంత ఉంటుందో దానికి మించి ఖర్చులు కూడా ఉంటాయి. నారాయణపురం గ్రామ పంచాయతీకి బోర్ అడిగామంటే వైఎస్ఆర్ కాలనీ, ఎన్టీఆర్ కాలనీ రెండు ఏరియాకి సంబంధించి కనెక్టింగ్ బోర్ ఉంటుంది. అది ఏంటంటే గత సంవత్సరం మన గ్రామ పంచాయతీతో మేము పోసినప్పుడు కూడా అది మళ్ళీ స్టార్టింగ్లో వర్క్ చేయడం తర్వాత ఎందుకంటే ఫెయిల్యూర్ అయింది. అది ఆ బడ్డీలంతా కూడా నారాయణపురం మా గ్రామ పంచాయతీ నుంచే భరించడం జరిగింది. గత 3 సంవత్సరాలు కూడా పంచాయతీలకి వచ్చింది ఏమీ లేదు. ఎందుకంటే పంచాయతీకి రావాల్సిన నిధులు కూడా పక్కదారికి పెట్టడం, ప్రతి అవసరం కూడా జనరల్ ఫండ్ నుంచే భరించడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా సర్పంచ్లందరికీ ఇచ్చిన హామీ ఏంటంటే పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొస్తారు, సర్పంచ్లందరికీ మళ్ళీ పూర్వ గౌరవాన్ని ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ విధంగానే మేము ఆశించేది ఏంటంటే మా పదవీ కాలం కూడా సర్పంచ్గా మహా అయితే ఇంకొక 9 నెలల్లో 10 నెలల్లో ఉంది. ఈలోపు ప్రజలకి మేము చేయాలని అనుకున్నది 100% చేయాలి. వాళ్ళతో మంచి సర్పంచ్గా చేసి ఇంకా మన ఒక సంతృప్తి దిగాలన్నది మా ఆశ. పెంటపాడు వెల్లంపేటలో సోమవారం జరిగిన శ్రీ గౌరమ్మ విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా సోమవారం రాత్రి కోనేరు చెరువులో తెప్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తొలుతగా ఘనాపాటి ఏవని వెంకటరామశాస్త్రి స్వామయాజులు, బాదంపూడి ఫణిశర్మల ఆచారత్వంలో వెలమ యువజన సంఘం ఆధ్వర్యంలో గౌరీ కళ్యాణం కమనీయంగా జరిగింది. కళ్యాణం అనంతరం గౌరీదేవి దంపతులను తెప్పలో ఉంచి తెప్పోత్సవాన్ని నిర్వహించారు. భారీగా బాణాసంచా కాల్చారు. ఈ తెప్పోత్సవం తిలకించడానికి గ్రామం, ఇతర గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చారు. పోలీసు బందోబస్తును నిర్వహించారు. గత 5 రోజులుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తమ ఇలవేల్పు గౌరమ్మ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలు చేసి రాత్రి తెప్పోత్సవం జరగడంతో వెల్లంపేట ప్రజలు భక్తిభావంతో పులకించిపోయారు. వెల్లంపేట ప్రజలు తమ ఆడపడుచులను పిలిచి వారికి చీరలు పెట్టి ఆనందంగా సంతోషంగా గడిపారు. కార్యక్రమం చేశారు. కలిసి సోదర భావంతో, గౌరవ భావంతో నీళ్ళు ఉండే పెద్దలు ఎవరు అంటే అప్పగారు పెద్దలు మా అబ్బాయి చెప్పారు. ఇలా ఆయన మాటలు తీసుకుని వెంకటరావు తీసుకున్నా, ఇంకో మరొకరు తీసుకున్నా, ఇది నేను చెప్పటిగా మేము చేస్తాము. అసలు నేను ఒకసారి మాట్లాడే మాట్లాడు ఇంత మొత్తం కార్యక్రమంలో ఒక్కసారి మాత్రమే మాట్లాడలేదు. మిగతామని పరిసరాలు చూశారు. నేను ఒక మాట చెప్తే మాట చేయలేకపోతే లేదు. అంత అద్భుతంగా ఒకే మాటగా ఉంటుంది. చాలా కష్టపడి అమ్మవారిని ప్రారంభించి మన పనులన్నీ పక్కన పెట్టుకుని ఎవరెవరు కూడా సంవత్సరాలు చాలా విశేషంగా అనేక కార్యక్రమాలు వ్యవహారాలు ఉండేటటువంటి వ్యవసాయదారులు కూడా అన్ని అందుబాటులో కూడా పక్కన పెట్టేసి ఎక్కడికి కావాలి వెళ్ళిపోతూ, ఎవరు కావాలని కలుస్తూ చక్కగా గౌరవంగా పడి ఉండేటువంటి హోదా అనే ఔదార్యం గౌరవం కూడా పక్కన పెట్టి దీంట్లో కొంతమంది అనేక మంది మంచి అనేక అధికారాలు ఉన్న వాళ్ళు ఉంటారు. అవన్నీ పక్కన పెట్టి కేవలం భక్తిగా ఎవరిని కలవాలి అంటే వెళ్ళిపోయి కలవలేకపోవడం మాట్లాడలేదు. అమ్మవారి మన గౌరీదేవి గుడి పునర్నిర్మాణం
చెయ్యాలని సంకల్పం చేసినప్పుడు పనిశర్మ గారి ద్వారా భీమవరం మా ఊళ్ళమ్మ దేవస్థానంలో గణపాటి మన స్వామియాజులు గారిని కలిసి ఏం చేస్తే బాగుంటుందని అడగడానికి మన కమిటీ సభ్యులందరం కూడా మరి వెళ్ళడం జరిగింది. ఆ రోజు గత 2 సంవత్సరాల క్రితం మీ చేతుల మీద బ్రహ్మాండమైన గుడి తయారవుతుందని ఆ రోజు ఆయన సంకల్పం చేసి ఉన్నారు. ఆయన అన్నమాట జరుగుతుందని ఒక నమ్మకంతో, దృఢ నమ్మకంతో మరి ఆ రోజు సంకల్పించి ఆ రోజు అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా మరి నిర్ణయం ప్రకారంగా మరి ప్రజలు గ్రామంలో ఉండేవారు, మరి మన గ్రామం నుంచి కూడా బయటకు ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా వెళ్ళిన అందరూ కూడా ఈ విషయంలో అందరూ సహకరించి మన అమ్మవారి, ఆ గౌరీ అమ్మవారి పునర్నిర్మాణానికి సాయశక్తిలా అడిగింది పాపం ఇది అని అనకుండా వాళ్ళకి ఎంత అయితే ఇవ్వాలనుకుంటున్నారో అంత ఒక వారం రోజుల్లోనే 75 లక్షల రూపాయలు, ఒక 1 వీక్లో 1,20,00,000 రూపాయలు రాస్తే 75 లక్షల రూపాయలు ఒక వారం రోజుల్లోనే వేసిన ఘనత శ్రీ అమ్మవారి, ఆ గౌరీ అమ్మవారి ఆశీస్సులు, ఆవిడ మీద ఉండే నమ్మకంతో ఇన్ని కార్యక్రమాలు చేశారు. తాడేపూడెం పట్టణంలోని తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధి పనులు దాతల సహకారంతో శరవేగంగా జరుగుతున్నాయి. ఈ హైస్కూల్కు విశాలమైన గ్రౌండ్ ఉంది, కానీ వర్షం కురిస్తే గ్రౌండ్ అంతా జలమయం అవుతుంటుంది. దీంతో వర్షాకాలం 4 నెలల్లో గ్రౌండ్ అక్కరకు రాకుండా పోతుంది. గ్రౌండ్ అంతా పల్లంగా ఉండడం వలన వర్షపు నీరు బయటకు వెళ్ళే అవకాశం లేక దుర్వాసన కూడా వచ్చేది. గ్రౌండ్ ఉన్న విద్యార్థులకు ఆడుకోవడానికి అవకాశం ఉండేది కాదు. టౌన్ నడుబొడ్డున గ్రౌండ్ ఉన్న పెద్దలు ఉదయం సాయంత్రం ఇక్కడికి వచ్చి వాకింగ్ చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. గ్రౌండ్ ఉన్న సెలవు రోజుల్లో పట్టణంలోని పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకునే అవకాశం ఉండేది కాదు. ఈ నేపథ్యంలో స్థానిక మాజీ కౌన్సిలర్ ఎన్వి సత్యనారాయణ, హెచ్ఎం మైనం సత్యనారాయణలు పూర్వ విద్యార్థులను అందరినీ కలిపి హైస్కూల్ గ్రౌండ్ అభివృద్ధికి చేయడానికి నడుం కట్టారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆశీస్సులతో ఆయన ఇచ్చిన తొలి విరాళంతో గ్రౌండ్ అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. గ్రౌండ్ను మెరక వేశారు. ఇప్పటి వరకు దాతల సహకారంతో 500 ట్రాక్టర్ల మట్టితో లెవెల్ చేశారు. వర్షపు నీరు బయటకు వెళ్ళిపోవడానికి ఎక్కడికక్కడ తోరలు పెట్టారు. డ్రైనేజీ ఏర్పాటు చేశారు. గ్రౌండ్లో రాత్రులు కూడా ఆడుకోవడానికి విద్యుత్ స్తంభాలు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు పూర్వ విద్యార్థులు తమ బ్యాచ్ తరపున విరాళాలు ఇస్తున్నారు. వర్తకులు, ప్రజాప్రతినిధులు గ్రౌండ్ అభివృద్ధిని కాంక్షించేవారు దాతలుగా ముందుకొస్తూ సహకరిస్తున్నారు. తేతల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి పాఠశాల. ఈ పాఠశాలలో కొన్ని వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసించి వివిధ దేశాల్లో వివిధ హోదాల్లో స్థిరపడినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి చారిత్రక ప్రాధాన్యత ఉన్నటువంటి ఈ పాఠశాల ఆట స్థలము వర్షాకాలంలో నీరు నిండి పిల్లలు ఆడుకోవడానికి వీలు లేకుండా ఉన్నటువంటి పరిస్థితిని గమనించి ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, అలాగే ఈ వార్డు మాజీ కౌన్సిలర్ గారు అయినటువంటి ఎన్వి సత్యనారాయణ గారు, వారి మిత్ర బృందం, ఎమ్మెల్యే గారి సహకారంతో ఈ పాఠశాల ఆట స్థలాన్ని అభివృద్ధి చేయాలనేటటువంటి సంకల్పం తీసుకున్నారు. వారంతా కూడా వారి సొంత పని ఎలా అయితే చేస్తారో అదే విధంగా బాధ్యత తీసుకొని చేస్తున్నారు. వారికి ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు, అలాగే పట్టణంలో ఉన్నటువంటి దాతలు, పెద్దలు ఆర్థికంగాను అలాగే మెటీరియల్ రూపంలో కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. జిల్లాలోనే మంచి ఆట స్థలాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈ కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు కానీ, పట్టణంలో ఉన్నటువంటి దాతలు కానీ, ఇది వారి యొక్క దాతృత్వాన్ని చాటుకునేటటువంటి మంచి సమయం ఇది. వారంతా కూడా చేయూతనిచ్చి ఆర్థికంగాను అలాగే వస్తు రూపేణ సహకారం అందించి ఈ పాఠశాల ఆట స్థలాన్ని అలాగే పాఠశాలని అభివృద్ధి చేసే దిశగా మీ వంతు సహకారాన్ని అందించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. ఈ పాఠశాలలో వేలాది మంది ఈ పాఠశాలలో చదివి ఉన్నత స్థానాల్లో ఉండడమే కాకుండా ఈరోజు తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కూడా చాలామంది, అలాగే ప్రజాప్రతినిధులు కూడా అందరూ ఇక్కడ చదువుకున్నవారే. అందరికీ కూడా ఇప్పుడు ఒక మంచి అవకాశం వచ్చింది. ఈ పాఠశాల గ్రౌండ్ 5 ఎకరాలను తేతల సత్యనారాయణమూర్తి గారు ఇచ్చినప్పటికీ మనం చూస్తున్నాం
గత కొన్ని సంవత్సరాలుగా ఓ 10, 20, 30 సంవత్సరాల నుంచి కూడా ఏ మాత్రం దిక్కు వర్షం వస్తే పూర్తిగా చెరువులో నిండిపోయి ఉన్న పరిస్థితి. పిల్లలు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఈ గ్రౌండ్లో వాకింగ్ చేయడానికి కానీ ఆడుకోవడానికి కూడా కానీ అవకాశం లేదు. మంచి గ్రౌండ్ స్థలం ఉంది, కానీ ఇక్కడ గ్రౌండ్ పూర్తిగా మరి లో ప్రాంతం అవడంతో వర్షం నీరు అక్కడ ఉండి ఎవరికి అవకాశం లేదు. దానివల్ల ఇక్కడున్న పిల్లల్ని మనం ఆడించడమే కాకుండా తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా సెలవుల్లో అవుతూనే ఉండే, ఆదివారం అవుతూనే ఉండే, ఆడుకోవడానికి వీలుగా ఇక్కడ అన్ని రకాల గ్రౌండ్లు వేయటానికి నిర్ణయం తీసుకొని మరి ఈ పాఠశాల పూర్వ విద్యార్థి ఈ ప్రాంతపు మాజీ కౌన్సిలర్ అయినటువంటి ఎన్వి సత్యనారాయణ గారు, అలాగే ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు వీళ్ళంతా మిత్ర బృందం అంతా కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ గ్రౌండ్ని పునర్నిర్మాణం చేసి భవిష్యత్తులో మళ్ళీ ఒక 40-50 సంవత్సరాలు కూడా ఇటు చూడకుండా ఉండేలాగా అన్ని గ్రౌండ్లని జిల్లాలో కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న కానీ గ్రౌండ్లను కూడా పరిశీలించి ఇక్కడ దాతల సహకారంతో అది కూడా డబ్బుల రూపంలో తీసుకోవడానికి వీరు ఇష్టపడటం లేదు. స్వచ్ఛందంగా చాలామంది వస్తు రూపంలో ఇస్తున్నారు. అలాగే గ్రౌండ్ చుట్టూ లైటింగ్, టౌన్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఆడుకోవడానికి, టౌన్లో ఉన్న వాళ్ళు కూడా ఈవినింగ్ వాకింగ్ చేసుకోవడానికి కూడా అంతా వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. మహిళల రక్షణే ధ్యేయంగా శక్తి టీం పనిచేస్తున్నాయని భీమడోలు ఎస్ఐ సుధాకర్ పేర్కొన్నారు. మంగళవారం భీమడోలు శ్రీ వెంకటేశ్వర కళాశాలలో శక్తి యాప్పై అవగాహన కార్యక్రమాన్ని ఎస్ఐ సుధాకర్ శక్తి టీంతో కలిసి నిర్వహించారు. తొలుతగా శక్తి యాప్ పోస్టర్ను సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు. శక్తి యాప్ టీము విధి విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శక్తి టీం చలపతిరావు, రత్నమౌనిక, కళాశాల ప్రిన్సిపాల్ బొమ్ము రవి, మహిళా పోలీసులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు జిల్లాలో మొత్తం 6 టీములుగా 36 మందిని శక్తి టీములుగా డివైడ్ చేసి ప్రతి 2-3 సర్కిల్ కలిపి ఒక టీం పెట్టడం జరిగింది. మన
2 సర్కిల్ అంటే గణపుర సర్కిల్, బీడోల సర్కిల్ కలిపి 6గురిని ఒక శక్తి టీం కింద పెట్టడం జరిగింది. దానికి మా ఏఎస్ఐ గారు ఉంటారు, అలాగే 6గురు సిబ్బంది ఉంటారు. ఈ 6గురు కూడా ఎక్కడైనా సరే ఏదైనా శక్తి యాప్ ద్వారా కానీ లేదంటే వాళ్ళు తిరుగుతున్న చోట ఏదైనా అమ్మాయిలకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వెంటనే వాళ్ళు రీచ్ అయ్యి వాటిని పరిష్కరించడం, అలాగే స్టూడెంట్స్లో పబ్లిక్లో అవేర్నెస్ కలిగించడం చేస్తూ ఉంటారు. ఏదైనా సరే శక్తి టీంని కానీ లేదంటే డైల్ 112 కానీ అప్రోచ్ అవ్వాల్సిందిగా తెలుపు. అలాగే వెంకటేశ్వర డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్కి ఈ శక్తి యాప్ మీద, శక్తి టీం గురించి, అలాగే ఆన్లైన్ ఫ్రాడ్స్ కోసం మోటార్ వెహికల్ యాక్ట్ మీద అవగాహన కల్పించడం జరిగింది. దీని అందరూ కూడా శక్తి యాప్ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇంకా కొంతమంది ఫోన్ లేని వాళ్ళు అది కూడా ఇన్స్టాల్ చేసుకుంటామని తెలియపరిచే మీటింగ్లో మిగతా వాళ్ళు కూడా చేసుకున్నాం. తాడేపూడి మండలం అర్బన్ రైతులందరూ తమ పంటకు సంబంధించిన ఈ క్రాప్ నమోదు పూర్తయిందని రైతు సేవా కేంద్రాల వద్ద పంట వివరాలను ప్రచురించినట్లుగా తాడేపూడి మండల వ్యవసాయాధికారి ఆర్ఎస్ ప్రసాద్ టీసీసీ న్యూస్కు తెలిపారు. ప్రస్తుతం దాల్వా వరి సాగు ఆశాజనకంగా ఉందన్నారు. రైతులు అనవసరంగా పురుగు మందులు వాడొద్దని సూచించారు. ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే వ్యవసాయ అధికారులను సంప్రదించాలని ఏవో కోరారు. తాడేపల్లిగూడెం మండలంలో 29 రైతు సేవా కేంద్రాలలో పూర్తయిన ఈ పంట రైతుల వివరాలు డిస్ప్లే చేయడం జరిగింది. రైతులందరూ ఒకసారి వెరిఫై చేసుకోవాలి. వారి పేరు సక్రమంగా ఉందా, వారు వేసిన పంట, వేసిన రకం, ఎంత విస్తీర్ణంలో వేశారు అన్నది ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. ఏదైనా తప్పుంటే కనుక మీరు రైతు సేవా కేంద్రం ఇన్ఛార్జికి తెలియజేసినట్లయితే దాన్ని రెక్టిఫై చేస్తాం దాన్ని. అలాగే ఈ పంటలో పేరుంటేనే మరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు లేదా విక్రయించే వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఈ పంటలో పేరుందో లేదో ఒకసారి వెరిఫై చేసుకోవాలని చెప్పి రైతులందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మనకి ఈ మార్చి నెలాఖరు ఏప్రిల్ మొదటి వారంలో వరి కోతలు మొదలయ్యే అవకాశం ఉంది. PR126 SL10 అనే ఈ 2 రకాలు 120 రోజుల కాల వ్యవధి కాబట్టి మనకి ఈ మార్చి నెలాఖరులో మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అలానే ఏప్రిల్ మొదటి వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన ఈ జర్నల్స్ చదువుకుని ఎక్కడి నుండైనా సరే విజ్ఞానాన్ని పొందవచ్చని ఏపీ నిట్ గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ టి కార్తికేయ శర్మ పేర్కొన్నారు. ఏపీ నిట్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో నింబస్ రిమోట్ యాక్సెస్ సాఫ్ట్వేర్పై ఆయన అధ్యక్షతన మంగళవారం విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు పోటీ ప్రపంచంలో జ్ఞానాన్ని పొందడానికి, పోటీ పడడానికి వీలుగా గ్రంథాలను కంప్యూటరైజ్ చేశామని పేర్కొన్నారు. అసిస్టెంట్ లైబ్రేరియన్ డాక్టర్ కమలా మహంతి, రీసోర్స్ పర్సన్ మణికందన్, సూపరింటెండెంట్ కాశీ అన్నపూర్ణలు మాట్లాడారు. manpower availability, and we have even sent a request to get more number of people as staff. That is one thing, and we have more than some 22,000 plus books, and we recently started SCST book bank. As of now, first year books are available. We are about to procure the second, third year final books also, and every students are about they are having the same rules and regulations, and I will explain. So what we are going to add. Whatever the facilities that we have now is, so we are about to go ahead with the digital library very soon, so that any student can come here and just go to all the digital content of the library that is associated with it. And 2 more discussion rooms we are about to start. So this big digital screens will be there, and whatever the discussion, whether it will be academic or non-academic discussions, anything related to literature and all, so can be discussed with us. The students, faculty members, anybody can move to class, the discussion groups, and you can have the discussion in those discussion groups. యూబీఏ మొండి వైఖరి వలన యూఎఫ్బియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈ నెల 24, 25 తేదీల్లో 2 రోజుల సమ్మె యథావిధిగా కొనసాగుతుందని యూఎఫ్బియు నాయకులు తెలిపారు. సెంట్రల్ లేబర్ కమిషన్ సమక్షంలో ఐబీఏ, యూఎఫ్బియుల మధ్య సంప్రదింపుల విఫలం కావడంతో 2 రోజుల బ్యాంకుల సమ్మె అనివార్యం అయిందన్నారు. సమ్మెకు ముందు శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో ఈ సమ్మె 2 రోజులు కలిపి మొత్తం 4 రోజులు బ్యాంకులు స్తంభింపజేస్తున్నామని తెలిపారు. ఈ నెల 21న శుక్రవారం సాయంత్రం ఎస్బీఐ ఈ కార్నర్ వద్ద భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏఐబీఈఏ జాతీయ నాయకులు టీవీ సూర్యనారాయణ
యూఎఫ్బియు నాయకులు ఎస్ఎస్ ప్రసాద్, అధికారుల సమాఖ్య జోనల్ కార్యదర్శి జవహర్ లాల్లు ప్రకటించారు. మాజీ కౌన్సిలర్ ఏపీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సింగం సుబ్బారావు పుట్టినరోజు సందర్భంగా సోమవారం స్థానిక 6వ వార్డుకు చెందిన యానాదులకు బియ్యం, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం కొండై చెరువు వద్ద గల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్స్ హోమ్ చిన్నారులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. జనసేన 1వ వార్డు ఇన్ఛార్జి చేపల రమేష్ ఆధ్వర్యంలో మిలిటరీ కాలనీ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో లోకనాథం ఉమాశంకర్, చిన్నమర్తి దుర్గయ్య, చంటి, పవన్, తేజ, అభి, రాజ్ కుమార్, సింగం సుబ్బారావు అభిమానులు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. వారు సింగం సుబ్బారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎస్టీ నాయకులు, అలాగే మాజీ కౌన్సిలర్ 1వ వార్డు నా మిత్రుడు సింగం సుబ్బారావు గారు జన్మదినోత్సవ సందర్భంగా పడాల వృద్ధాశ్రమంలో, అలాగే లార్డ్ ఆఫ్ చిన్నపిల్లలకి, అలాగే యాగర్లపల్లిలో ఉన్న ప్రేమాలయం వృద్ధాశ్రమానికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మహేష్ బాబు ఫ్యాన్స్ వారు. అలాగే 6వ వార్డులో యానాదుల కాలనీకి సంబంధించి ఇక్కడ ఉన్న వారికి నిత్యావసర సరుకులు పంచడం జరుగుతుంది. అలాగే ఇటువంటి కార్యక్రమాలు నా మిత్రుడు సింగం సుబ్బారావు గారు ఎప్పుడూ సేవ చేస్తూ ఉంటూ, ఇప్పటి నుంచి కాదు గత కౌన్సిలర్గా అవ్వక ముందు నుంచి కూడా మహేష్ బాబు ఫ్యాన్స్ ద్వారాగా, అలాగే వాళ్ళ చారిటీ, వాళ్ళ అమ్మగారు నాన్నగారు చారిటీ ద్వారాగా, అలాగే మిగతా ఏ కార్యక్రమం అయినా సరే ముందుండి అతను ఎవరికైనా ఏదన్నా అవసరం వస్తే ఆపదలు ఆదుకునే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నా మిత్రుడు సింగం సుబ్బారావు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంకా ఎన్నో పదవులు, ఇటువంటి మంచి మంచి పదవులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 1వ వార్డు మాజీ కౌన్సిలర్, అలాగే గిరిజన సంక్షేమ సంఘానికి జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు గారు జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ, అలాగే మరి వృద్ధాశ్రమంలో కానీ లార్డ్ చిల్డ్రన్స్లో కానీ సింగం సుబ్బారావు ఎంతో ఉత్సాహంగా మరి పుట్టినరోజులు చేసుకోవడం జరుగుతుంది. ఈ పుట్టినరోజు వేడుకలు నాకు తెలిసి సుమారు 25 సంవత్సరాలు బట్టి కూడా నిత్యం ప్రతి కార్యక్రమం కూడా చేస్తూ ఉంటాడు. మరి అలాగే గతంలో మరి అనారోగ్య రీత్యా చాలామంది బాధపడుతుంటే వాళ్ళకి, అలాగే కరోనా టైంలో మరి ఎంతోమంది నిరాశ్రయులుగా ఉంటూ వాళ్ళకి తినడానికి కూడా ఆహారం లేని టైంలో కూడా మరి కరోనా టైంలో ఎంతోమందికి మరి ఆయన ఆర్థికంగా సహాయం చేసి, అలాగే నిత్యావసర వస్తువులు కూడా సహాయం చేసి పేదలందరినీ ఆదుకుంటారు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే ఫస్ట్ నేనే ఉన్నానన్నట్టుగా మరి ఆయనే ముందు స్పందించి ప్రతి ఒక్కరికి కూడా ఇలా నిత్యావసర వస్తువులు ఈ యానాదులపేటలో 6వ వార్డులో మరి ఇక్కడ ఇస్తున్నారంటే ఇది ఇవాళ నుంచి కాదు, గత 10 సంవత్సరాలు బట్టి ఇక్కడ 25 మంది దాకా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఎన్ని సహాయ సహకారాలు ఇస్తున్నాడంటే ఆ భగవంతుడు సింగం సుబ్బారావుకి, వారి యొక్క కుటుంబానికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఆ ఎల్లవేళలా కూడా వాళ్ళకి తోడు ఉండాలని కోరుకుంటూ సింగం సుబ్బారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మన కొండ చెరువు దగ్గర ఉన్న మన బాలికలకి, అనాథ బాలికలకి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగ ప్రతి సంవత్సరం కూడా అనేక కార్యక్రమాలు అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా చేస్తుంటారు. అన్నయ్య మరి నీ పుట్టినరోజులు జరుపుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా అంత ఘనంగా పుట్టినరోజు వేడుక జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అనాథ పిల్లలకి భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కనుక అన్నయ్య మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఆరోగ్యాలతో మెలగాలని కోరుకుంటున్నాం. ఉంగుటూరు మండలానికి చెందిన పాత్రికేయులు తమ కార్యాలయానికి స్థలం కేటాయించి భవనం నిర్మించాలని కోరుతూ ఎంపీడీఓ గంజి రాజ్ మనోజ్, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మిలకు వినతిపత్రాన్ని మంగళవారం ఇచ్చారు. సీనియర్ విలేకరి పాండ్రాకుల పెద్దిరాజు మాట్లాడుతూ మండల కేంద్రమైన ఉంగుటూరులో పాత్రికేయుల భవనం ఉండేదని, రహదారుల వెడల్పులో భాగంగా దీన్ని తొలగించారన్నారు. ఎంపీపీ, ఎంపీడీఓలు ప్రెస్ క్లబ్ భవనం నూతనంగా నిర్మించుకోవడానికి భవనం నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో విలేకరులు పాండ్రాకుల వెంకట పెద్దిరాజు, చొప్పన భుజంగరావు, పివి సత్యనారాయణ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. పత్రికా విలేకరులకి మండల కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో ఒక ప్రభుత్వ కార్యాలయం గతంలో ఎమ్మెల్యే కొండెడి విశ్వనాథం గారు ఉంటుండగా ఈ ఊరు సెంటర్లో ఒక భవనం కట్టించడం జరిగింది. తర్వాత సర్వీస్ రోడ్డు విస్తరణలో ఆ బిల్డింగు హైవే విస్తరణలో అది తొలగించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి ఆస్తి మొత్తం మీదే.
మండల పరిషత్ ఆస్తి, అందుచేత మీకే సర్వహక్కులు ఉంటాయి. మీ నుంచి నేషనల్ హైవే వాళ్ళు తీసుకున్నారు. మాకు ఇప్పుడు అప్పటి నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి మాకు అక్కడ కార్యాలయం లేక విలేకరులందరం ఇబ్బంది పడుతున్నాం. అందుచేత మాకు అక్కడ ఒక చిన్న భవనం కట్టించి ఆ స్థలం కేటాయించి మనల్ని పోతాం. గతంలో కూడా ఎంపీ కూర దాని మీద మీరు తీసుకుని మాకు ఆ కార్యాలయం అయ్యే వరకు మరి ఎండిఓ గారు కూడా మా రంగం నుంచి వచ్చిన ఆయన అధికారి, ఆయన మా బాధ సాధక బాధలు ఆయనకు తెలుసు. అందుకని ఎంపీపీ గారిని ఎండిఓ గారిని దీని మీద శ్రద్ధ వహించి దీని మీద మా ప్రజాప్రతినిధులు కూడా సహకరించమని ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కూడా ముక్తఖండంతో కోరుతాం. స్థానిక ఏలూరు రోడ్లోని సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వామివారి ఆలయంలో సంకష్టహార చతుర్దశి సందర్భంగా విశేష పూజలు చేశారు. స్వామివారికి సంకష్టహార చతుర్దశి సందర్భంగా 100 లీటర్ల పాలతో అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ర్యాలీ శివరామకృష్ణ శర్మ అర్చకత్వంలో పూజలు జరగగా ఎర్రబండి వేణు, లింగంపల్లి గాంధీ తదితరులు ఆలయానికి వచ్చారు. కార్యేశ్వర్యార్థం పాల్గొనమాసం సంకష్టర మహాగణపతి అభిషేకం ప్రారంభం సమయేన పైడి బాలగోత్రోద్భవిస్య నాగ వెంకటరమేషణం దైస్య సుజాతానాం దైసగీత నాగ వెంకటమౌరధీ మనకంఠానాం దైస్య తాడేపుల్గుడంగే పరిగమరికృష్ణ వ్యాపార వృద్ధిరస్తు పైడి బాలగోత్రోద్భవి సాయి తేజానాం దైస్య లలిత నాగసాయినాం దైస ఋత్విక్ సత్యదేవనాం దైస్య విదేశీ ప్రయాణమస్తు చౌతాల గోత్రోద్భవ శ్రీనివాసరావు దైస్య. 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి తెరదించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ ఎస్సీ విభాగం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి న్యాయవాది చెప్పుల వాసు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు మాదిగ జాతి రుణపడి ఉంటుందన్నారు. మంత్రివర్గ నిర్ణయాన్ని అభినందిస్తూ తెలుగుదేశం పార్టీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో కడకట్టలో ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి తెలుగుదేశం నాయకులు బుధవారం నాడు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ దళిత విభాగం నాయకులు గద్దాడ రాజు, మార్లపూడి మహేష్, మెరుపు సంతోషరావు, సీలి వెంకటాచలం, పెనుమాక రాకేష్, బొల్లిపో రత్నాజీ, గాలింకి ప్రేమ్ కుమార్, పెదముత్తి చిన్ని తదితరులు పాల్గొన్నారు. భీమడోలు మండలం కురెలగూడెంలో గల శ్రీ సంతాన నాగేంద్ర స్వామి పుట్ట వద్ద మంగళవారం భక్తులు విశేషంగా పాల్గొని పూజలు చేశారు. భీమడోలు కురెలగూడెం మార్గం మధ్యలో ఇటీవల ప్రతిష్ఠ జరిగిన శ్రీ సంతాన నాగేంద్ర స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ బాగా పెరిగింది. మంగళవారం సందర్భంగా భీమడోలు, కురెలగూడెం, పోల, అంబరపేట పరిసర గ్రామాల నుండి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ప్రతి మంగళవారం దాతల సహకారంతో అన్న సమారాధనను నిర్వహిస్తున్నట్లుగా నిర్వాహకులు తట్టిగొట్టి కొండలరావు, సుశీల బృందం తెలిపారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ కోరికలు తీర్చే భక్తుల పాలిట కొంగు బంగారంగా శ్రీ సంతాన నాగేంద్ర స్వామి తమను కాపాడుతున్నారని, పెళ్లిళ్ళు పిల్లలు లేని వారికి ఇక్కడ మొక్కుకుంటే పిల్లలు కలుగుతున్నారని పేర్కొన్నారు. చాలా పచ్చి ఉందండి. పుట్ట కూడా అలాగే ఎదుగుతుంది, ప్రతిరోజు ఎదుగుతుంది పుట్ట కూడా. పిల్లలు లేని వాళ్ళు ఎప్పుడో 10 సంవత్సరాల నుంచి లేని వాళ్ళు కూడా ఉన్నారండి. పిల్లలు లేని వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటే వాళ్ళకు కూడా పిల్లలు కలిగారండి. ఇలా చాలా సంతోషంగా ఉందండి. జనం కూడా అలా ఇంకా వస్తూనే ఉన్నారండి. చాలా మంది గంటకి వెళ్ళి వాళ్ళకి తడుస్తున్నాను, వచ్చి నాకు నేడయ్యండి మీకు తగ్గిస్తారని అలాగే అనుకున్నాము. మాకు మళ్ళీ వెళ్ళేటప్పటికి అసలు స్కానింగ్లో ఏ రిపోర్ట్ అసలు ఏమీ లేదని వచ్చిందండి. అది సంతోషం అనిపించి ఇంకా మేము షష్ఠికి వేసామండి. ఇది షష్ఠికి చెట్లు అవి పడగొట్టేసి షష్ఠికి వేసామండి. నా 10 రోజులకు ఒక ఆయన వచ్చి మేము భోజనాలు పెట్టుకుంటామమ్మ, ఒక 50 మంది కొండేసి ఇస్తాం, మీరు పెట్టుకోండి అన్నారు. నేను అన్నాను వాళ్ళు ఎవరో ఇవ్వడం ఫస్ట్ మనం పెట్టుకున్నాం కదా, మనం ఎడదాం మాకు 50 మందికి అని అన్నాను. అన్న తర్వాత మా అత్తగారు వాళ్ళు మేము దగ్గర మీకే లేదు తినడానికి, ఎలా ఎడతారు అది అన్నారు. రేపు భోజనాలు పెడతాం అనగా ఈ రోజు వరకు మా దగ్గర అయితే రూపాయి లేదు. తెల్లారిపాటికి నాకు అన్నీ వచ్చేలా చూశారు స్వామి. 50 మందికి అనుకునేది ఫస్ట్ సారి 150 మంది దాకా పెట్టామండి. అలాగా జనవరి 7వ తారీఖు నుంచి పెట్టడం మొదలెట్టాం భోజనాలు మంగళవారం. అలా ప్రతి మంగళవారం భోజనాలు పెడుతున్నాం. స్వయం ఉపాధి పథకం కింద కాపు, బీసీలతో పాటు ఈడబ్ల్యూసీ ఆర్థికంగా వెనకబడిన క్షత్రియ, రెడ్డి, చౌదరి, వైశ్య కులాలకు చెందిన లబ్ధిదారులకు కూడా వివిధ పథకాలకు ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తాడేపగూడెం ఎంపీడీఓ విశ్వనాథ్ తెలిపారు. అభ్యర్థులు 21-60 సంవత్సరాల మధ్య వయస్కులే ఉండాలన్నారు. ఈ నెల 10 నుండి 22 వరకు గ్రామ సచివాలయం, సేవా కేంద్రం, ఇంటర్నెట్ సెంటర్ ద్వారా ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. స్థానిక పాతూరుకు చెందిన శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని స్వామివారికి ఉదయం నుండి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు.
ఈ పూజల్లో భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్వామివారికి పాలతో అభిషేకం చేసి పూజలు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు. కోరిన కోరికలు తీర్చే స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి అని భక్తులు కొనియాడారు. స్థానిక హౌసింబోర్డ్ కోడలో గల దక్షిణముఖ అభయాంజనేయ స్వామివారి గుడిలో మంగళవారం పురస్కరించుకుని ఆంజనేయపుత్రుడికి విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. ఆలయ ధర్మకర్త ఆకుల నరసింహమూర్తి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు తమలపాకులతో, నిమ్మకాయలతో, సింధూరంతో స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు ఉదయం నుండి ఆలయానికి వచ్చి స్వామివారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. పాల్గొన బహుళ చవితి సందర్భంగా సోమవారం రాత్రి స్థానిక రామచంద్రపేటలో గల శ్రీ అభయ గణపతి వారికి ఆలయ అర్చకులు యవటూరి శ్రీ శశికాంత శర్మచే ప్రత్యేక పూజలు జరిగాయి. స్వామివారిని అందంగా అలంకరించారు. కార్యక్రమంలో నేలప్రోలు శ్రీదేవి, మద్దాలి నాగపద్మ, నక్కా రామలక్ష్మి, వేముల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహన్ రాజు నేతృత్వంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.